my dear students. This is Sushma of Botany Department from Sir CRR College for Women. We are learning about the Cluster 3 paper, that is Pharmacognosy, Unit 1. So, we are learning about the introduction of pharmacognosy. So, what is the definition? Initially, it is the study of physical, chemical, biochemical and biological properties of crude drugs obtained from plants, animals and minerals. So what is pharmacognosy? It is a physical properties, chemical properties as well as biochemical and biological properties. So ఇవన్నీ మనం నేర్చుకోవాలి. ఇవన్నీ తెలుసుకుని దాన్ని ఫార్మకాగ్నసీ అంటున్నాం. సో తెలుసుకోవటాన్ని అంటున్నాం కదా. సో వేటి యొక్క ప్రాపర్టీస్ మనం తెలుసుకోవాలి ఇనీషియల్గా. సో వాట్ ఈస్ ద క్రూడ్ డ్రగ్? The crude drug obtained from the plants, animals and also minerals. సో దేని నుంచి అది వచ్చినా కూడా క్రూడ్ డ్రగ్ అనేది వాటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీ, కెమికల్ ప్రాపర్టీ, బయోకెమికల్ అండ్ బయోలాజికల్ ప్రాపర్టీ. సో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సి ఉంది. ఆల్సో బి డిఫైన్డ్ యాజ్ ద స్టడీ ఆఫ్ మెడిసినల్ యూజెస్ ఆఫ్ వేరియస్ న్యాచురల్లీ అక్కరింగ్ డ్రగ్స్ అండ్ their history, sources, distributions, method of cultivation, active constituents, medicinal uses, identification tests, preservation methods, substituents and adulterants. సో మనం క్రూడ్ డ్రగ్స్ యొక్క వేటిని మనం తెలుసుకుంటున్నాము అనేది ఇనీషియల్గా ఒక్కొక్కటి చెప్తున్నారు. సో దీన్ని కూడా డెఫినేషన్ అని చెప్పచ్చు. ఏంటది? ద స్టడీ ఆఫ్ మెడిసినల్ యూజెస్. సో మెడిసినల్ యూజెస్ ఎలా తెలుసుకుంటాము? బై ద న్యాచురల్లీ అక్కరింగ్ డ్రగ్స్. సో అవి న్యాచురల్గా మనకి దొరుకుతున్నాయి కాబట్టి దొరికిన వాటి యొక్క హిస్టరీ తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చరిత్ర. నెక్స్ట్ హిస్టరీ తర్వాత డిస్ట్రిబ్యూషన్స్. సో వేర్ ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్, ఐదర్ ఇన్ ద నార్థర్ రీజియన్ ఆర్ సౌత్ రీజియన్ ఆర్ ఎనీ ఆఫ్ ద అదర్ కంట్రీ, వేర్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ నెక్స్ట్ వన్ మెథడ్ ఆఫ్ కల్టివేషన్. సో ఎక్కడ దాన్ని కల్టివేట్ చేయొచ్చు అండ్ ఏ మెథడ్లో దాన్ని కల్టివేట్ చేస్తారు అనేది. నెక్స్ట్ యాక్టివ్ కాన్స్టిట్యూయెంట్స్. సో వాట్ ఈస్ ద యాక్టివ్ కాన్స్టిట్యూయెంట్ ఇన్ ద ప్లాంట్ పార్ట్? సో మనం ప్లాంట్ పార్ట్స్ నేర్చుకుంటున్నాం కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ సిన్నమన్ తీసుకుంటే దాల్చిన చెక్క. సో సిన్నమన్లో యాక్టివ్ కాన్స్టిట్యూయెంట్ ఏంటి? బార్క్. సో నెక్స్ట్ మెడిసినల్ యూజెస్. సో సిన్నమన్ బార్క్ తీసుకున్నాము, దాంట్లో మెడిసినల్ యూజ్ ఏముంటుంది? అలాగే ఐడెంటిఫికేషన్ టెస్ట్. అది సిన్నమన్ బార్క్ అని మనం ఎలాగ ఐడెంటిఫై చేస్తాము? బై సమ్ ఐడెంటిఫికేషన్ టెస్ట్. అలాగే ప్రిజర్వేషన్ మెథడ్స్. సో వాటిని మనం ఎలాగ ప్రిజర్వ్ చేసుకోవచ్చు ఫర్ ఎ నంబర్ ఆఫ్ ఇయర్స్. ఓకే. నెక్స్ట్ సబ్స్టిట్యూయెంట్స్. ఇన్ కేస్ మనకి సిన్నమన్ బార్క్ ఇప్పుడు దొరకలేదు, సో సబ్స్టిట్యూయెంట్గా ఏ డ్రగ్ యూస్ చేయొచ్చు, దాంట్లో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ అన్నీ మళ్ళీ ఎందులో దొరుకుతాయి అనేది. అండ్ అడల్ట్రెంట్. అడల్ట్రెంట్ అంటే మనకి తెలిసిన సిన్నమన్ బార్క్తో ఒక మెడిసిన్ తయారు చేయాలి. సో మెడిసిన్ తయారు చేయాలంటే ఓన్లీ ద 70% ఆఫ్ ద బార్క్ ఈస్ యూస్డ్ ఇన్ ద మెడిసిన్ యాజ్ వెల్ యాజ్ 30% ఆఫ్ డ్రగ్ ఈజ్ యూస్డ్ యాజ్ ఎ అడల్ట్రెంట్. సో దాన్ని అడల్ట్రెంట్ అంటారు, అంటే దాన్ని ఎక్సిపియంట్ అని కూడా అనొచ్చు. సో 70% ఆఫ్ ద డ్రగ్తో పాటు 30% ఎక్సిపియంట్ కానీ అడల్ట్రెంట్ కానీ కలిపితేనే 100% ఆఫ్ ద డ్రగ్ కంప్లీట్ అవుతుంది. సో దట్ ఈస్ నోన్ యాజ్ ఎ అడల్ట్రెంట్. సో ఫిజికల్, కెమికల్, బయోకెమికల్, బయోలాజికల్ ప్రాపర్టీస్ తెలుసుకున్నా అవి క్రూడ్ డ్రగ్స్ కాబట్టి అవి దేని నుంచి వస్తున్నాయంటే ప్లాంట్స్, యానిమల్స్, మినరల్స్ నుంచి వస్తున్నాయి. అలాగే డెఫినిషన్ ఇంకోలా కూడా మనం చెప్పచ్చు. ఎలాగా? ఈ క్రూడ్ డ్రగ్స్ యొక్క హిస్టరీ, సోర్సెస్, ఎక్కడ దొరుకుతుంది, డిస్ట్రిబ్యూషన్, కల్టివేషన్, యాక్టివ్ కాన్స్టిట్యూయెంట్స్, మెడిసినల్ యూజెస్, ఐడెంటిఫికేషన్ టెస్ట్, ప్రిజర్వేషన్ మెథడ్స్, సబ్స్టిట్యూయెంట్స్ అండ్ అడల్ట్రెంట్స్. ఓకే. సో నెక్స్ట్ వన్, ఈ ఫార్మకాగ్నసీ అనే టర్మ్ ఇనీషియల్గా ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? సిఏ సిడ్లర్. ఇతను ఒక జర్మన్ సైంటిస్ట్. అతను 1815లో ఒక బుక్ రాయడం జరిగింది. ఆ బుక్ నేమ్ వచ్చేసి అనలెక్టా ఫార్మకాగ్నాస్టికా. సో ఈ బుక్లో తను చాలా డీటెయిల్డ్గా మెడిసినల్ ప్రాపర్టీస్ గురించి, క్రూడ్ డ్రగ్స్ గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద 2 లాటిన్ వర్డ్స్. What is called pharmakon means drug and gignosco means to acquire knowledge. So pharmakon అంటే డ్రగ్ అని చెప్తాము, గిగ్నాస్కో అంటే టు అక్వైర్ నాలెడ్జ్. సో ఆ డ్రగ్ గురించి మనం తెలుసుకోవాల్సింది నాలెడ్జ్ అనమాట.
నెక్స్ట్ ద టర్మ్ మెటీరియా మెడికా వాజ్ యూస్డ్ ఫర్ ద సబ్జెక్ట్ ఫార్మకాగ్నసీ ఇన్ 19th century. సో 19th century వరకు ఫార్మకాగ్నసీ అనే సబ్జెక్ట్ నేమ్ ఇవ్వలేదు కాబట్టి అప్పటి వరకు యూస్ చేసిన నేమ్ ఏన్షియంట్ నేమ్ ఏంటంటే మెటీరియా మెడికా అంటున్నారు. సో మనకి మెటీరియా మెడికా బుక్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి బిఫోర్ ద 19th century. నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ ఫార్మకాగ్నసీ. సో ఫార్మకాగ్నసీ హిస్టరీ కనుక మనం చూస్తే ఎర్లీ మ్యాన్ క్లాసిఫై చేశారు. ఎలాగా ప్లాంట్స్ అన్నిటినీ కూడా 3 పార్ట్స్గా, ఒకటి ఎడిబుల్ వన్, సెకండ్ మెడిసినల్ వన్, థర్డ్ వన్ పాయిజనస్ ప్లాంట్స్. ఎడిబుల్ అంటే మనకి తినడానికి ఏవైతే పనికొస్తున్నాయో వాటిని ఎడిబుల్ ప్లాంట్స్లో పెడుతున్నారు. అలాగే మెడిసినల్ ప్లాంట్స్ విచ్ ఆర్ యూజ్డ్ డ్యూరింగ్ ద ఇల్నెస్. సో మనకి ఇల్నెస్ వచ్చినప్పుడు యూజ్ చేసే వాటిని మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న ప్లాంట్స్ అని చెప్తాం. నెక్స్ట్ పాయిజనస్ ప్లాంట్స్ విచ్ ఆర్ అవేర్ ఆఫ్ దెమ్. సో వాటికి దూరంగా ఉండటానికి వాటి గురించి తెలుసుకుంటాం. ద నాలెడ్జ్ ఈస్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు ద నెక్స్ట్ విత్ యాడెడ్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్. సో ఈ నాలెడ్జ్ అంతా కూడా ఒక జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్కి ట్రాన్స్మిట్ అయ్యేటప్పుడు కొంత నాలెడ్జ్ని యాడ్ చేస్తున్నాం. ఆల్సో విత్ సమ్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే ఇంతకుముందు వాడిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఆ డ్రగ్ని నెక్స్ట్ టైం ఎలా యూజ్ చేయాలి అనేది కూడా తెలుస్తుంది. ద డ్రగ్స్ వర్ యూస్డ్ యాజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్ఫ్యూజన్స్ అండ్ డికాక్షన్స్. సో చాలా డ్రగ్స్ ఎలా యూజ్ చేస్తున్నారంటే కొన్ని ఇన్ఫ్యూజన్స్ గాను కొన్ని డికాక్షన్స్ గాను కూడా యూజ్ చేస్తున్నారు. ఇన్ ఇండియా నాలెడ్జ్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్ వాస్ డిస్క్రైబ్డ్ ఇన్ ఋగ్వేద అండ్ అథర్వణ వేద. సో మనకి 4 వేదాస్ ఉన్నాయి, దాంట్లో 2 వేదాస్ నుంచి మాత్రం ఋగ్వేద అండ్ అథర్వణ వేద నుంచి మాత్రమే మెడిసినల్ ప్లాంట్స్ యొక్క ప్రాపర్టీస్ని మనం తీసుకోవడం జరిగింది, అది ఇండియాలో. ఫ్రమ్ విచ్ ద ట్రెడిషనల్ ఆయుర్వేద హ్యాస్ డెవలప్డ్. సో ఈ 2 వేదాల గురించి 3500 నుంచి 1500 BC వరకు చదవటం జరిగింది. ఇదంతా కూడా ఎక్కడి నుంచి తీసుకున్నారు? ట్రెడిషనల్ ఆయుర్వేద ఎక్కడి నుంచి అయితే డెవలప్ అయిందో ఈ వేదాల నుంచి తీసుకోవడం జరిగింది మెడిసినల్ ప్లాంట్స్ గురించి. సో ఫస్ట్ వన్, ఇన్ చరక సంహిత రిటన్ బై చరక డీలింగ్ మోస్ట్లీ విత్ ప్లాంట్స్ అండ్ సుశ్రుత సంహిత రిటన్ బై సుశ్రుత ఇన్ విచ్ సర్జరీ ఈస్ మెన్షన్డ్. సో చరక సంహిత సుశ్రుత సంహిత అనేవి 2 బుక్స్. చరక సంహిత చరకుడు రాయటం జరిగింది, సుశ్రుత సంహిత సుశ్రుతుడు రాయటం జరిగింది. సో చరక సంహితలో ఓన్లీ ప్లాంట్స్ గురించి, క్రూడ్ డ్రగ్స్ గురించి, వాటి యొక్క మెడిసినల్ యూజెస్ గురించి రాశారు. బట్ సుశ్రుతుడు రాసిన దాంట్లో సర్జరీ గురించి మెన్షన్ చేయడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ మనకి థియోఫ్రాస్టస్ విచ్ ఈస్ అ ఫెమిలియర్ నేమ్, ద ఫాదర్ ఆఫ్ బాటనీ who worked abundantly in the plant kingdom, so called father of botany. Hippocrates, he is referred as father of medicine. ఎందుకని అంటున్నారంటే even remembered right now by many doctors for his famous oath. ఎందుకంటే రీసెంట్గా ఇప్పటికీ కూడా చాలామంది డాక్టర్స్ హిపోక్రేట్స్ యొక్క కొన్ని ఫాలో అవుతున్నారు. హిపోక్రేట్స్ యొక్క మెడిసిన్స్ కానీ మెడిసినల్ ప్లాంట్స్ కానీ బుక్స్ కానీ ఇప్పటికీ ఫాలో అవటం జరుగుతుంది. సో దానికి హిపోక్రేట్స్కి మనం ఎప్పుడు ఫాదర్ ఆఫ్ మెడిసిన్గా గౌరవిస్తున్నాం. నెక్స్ట్ ద ఫస్ట్ ఫార్మసిస్ట్, అతని పేరు గ్యాలెన్, టు హ్యావ్ ఎ నంబర్ ఆఫ్ పెయిన్ రిలీవింగ్ మెటీరియల్స్. సో గ్యాలెన్ మనకి ఫస్ట్ ఫార్మసిస్ట్గా చాలా పెయిన్ రిలీవింగ్ మెటీరియల్స్ ఇచ్చారు. అందులో చాలా వరకు మనకి ఫెమిలియర్ వన్ ఏంటంటే ఇంక్లూడింగ్ ఓపియం ఇన్ హిస్ అపాథోకరీ. సో ఓపియం అనేది ఫస్ట్ అతను ఇన్వెంట్ చేయటం కూడా జరిగింది. ప్లినీ రోడ్ 37 వాల్యూమ్స్ ఆఫ్ న్యాచురల్ హిస్టరీ. సో ప్లినీ తీసుకుంటే ఆ సైంటిస్ట్ ఏం చేశారు, న్యాచురల్ హిస్టరీలో 37 వాల్యూమ్స్ రాశారు రిగార్డింగ్ ద మెడిసినల్ ప్లాంట్స్. సో గ్యాలన్ ఏం చేశారు, గ్యాలన్ డివైస్డ్ ద మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్స్ ఆఫ్ ప్లాంట్ అండ్ యానిమల్ డ్రగ్స్ known as galanicals in his honor. సో గలానికల్స్ అనేది ఒకటి ప్రిపేర్ చేశారు, దాంట్లో ప్రిపరేషన్స్ ఆఫ్ ప్లాంట్ అండ్ యానిమల్ డ్రగ్స్ గురించి కూడా రాయటం జరిగింది. ఓకే, సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫార్మకాగ్నసీ? సో ఫార్మకాగ్నసీ ఇంక్లూడ్స్ ప్లాంట్ టాక్సానమీ, ప్లాంట్ బ్రీడింగ్, ప్లాంట్ pathology and plant genetics, and one can improve the cultivation methods for medicinal and aromatic plants. సో ఫార్మకాగ్నసీలో ఏమేమి ఉన్నాయి? ప్లాంట్ టాక్సానమీ ఉంది, అంటే మనకి డీటెయిల్ క్లాసిఫికేషన్ తెలుసుకోవాలి. నెక్స్ట్ ప్లాంట్ బ్రీడింగ్, అంటే అవి ఎలాగ కల్టివేట్ చేయొచ్చు. ప్లాంట్ pathology అంటే సో వేరియస్ డిసీజెస్ విచ్ ఆర్
కన్సర్న్ టు ప్లాంట్స్. నెక్స్ట్ ప్లాంట్ జెనెటిక్స్. సో జెనెటిక్స్ మనకు తెలుసుకుంటే కనుక ఏ జీన్ మనం అందులో ఇంట్రడ్యూస్ చేయొచ్చు అండ్ ఏదైనా ఫారిన్ జీన్ ఉంటే దాన్ని ఎలాగా బయటికి తీయచ్చు అనేది తెలుసుకుంటాం. అండ్ వన్ కెన్ ఇంప్రూవ్ ద కల్టివేషన్ మెథడ్స్ ఫర్ మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్. సో కల్టివేషన్ మెథడ్స్ కూడా తెలుసుకుంటున్నాం, వేటికి సంబంధించి మెడిసినల్కి అలాగే అరోమాటిక్ ప్లాంట్స్ గురించి. సో ఫార్మకాగ్నసీ ఈజ్ ఎ సైన్స్ ఆఫ్ యాక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ క్రూడ్ డ్రగ్స్ అండ్ విచ్ కెన్ హెల్ప్ ఇన్ డిస్పెన్సింగ్, ఫార్ములేటింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ డోసేజ్ ఫార్మ్స్. సో ఫార్మకాగ్నసీ అనేది ఒక సైన్స్ అనమాట. సో ఆ సైన్స్లో ఏముంటున్నాయి, యాక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ క్రూడ్ డ్రగ్స్ ఉంటున్నాయి. అవి ఎలా ఉపయోగపడుతున్నాయి, దే హెల్ప్ ఇన్ డిస్పెన్స్ చేయటానికి, ఫార్ములేషన్ డ్రగ్స్ ఫార్ములేట్ చేయటానికి, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత డోసేజ్ మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం అనేది తెలుసుకోవడానికి. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సైన్స్. నెక్స్ట్, వాట్ ఈస్ అ క్రూడ్ డ్రగ్? The term crude drug is generally applied to the products of either plant or animal origin. సో రెండిటికి చెందుతుంది. క్రూడ్ డ్రగ్ అంటే నాట్ ఓన్లీ ద ప్లాంట్ ఆరిజిన్, ఆల్సో ఇంక్లూడ్ యానిమల్ ఆరిజిన్. మోస్ట్ ఆఫ్ ద క్రూడ్ డ్రగ్స్ ఆర్ ప్లాంట్ ఇన్ ఆరిజిన్, వెరీ ఫ్యూ ఆర్ యానిమల్. సో మనకి ప్లాంట్స్ నుంచే మోస్ట్ ఆఫ్ ద క్రూడ్ డ్రగ్స్ వస్తున్నాయి, కొన్ని మాత్రం యానిమల్ ఆరిజిన్ నుంచి వస్తున్నాయి. సో క్రూడ్ డ్రగ్లో ఏమేమి ఉన్నాయి, డిఫరెంట్ ప్లాంట్ పార్ట్స్ ఉన్నాయి. లీఫ్, ఫ్లవర్, ఫ్రూట్, సీడ్, వుడ్, బార్క్, రూట్ ఎక్సెట్రా ఏదైనా ఉండొచ్చు. సో వీటిని మళ్ళీ డిఫరెన్షియేట్ చేశారు, రెండుగా డివైడ్ చేయటం జరిగింది. ఇనీషియల్లీ ఆర్గనైజ్డ్ డ్రగ్స్ అండ్ అన్ఆర్గనైజ్డ్ డ్రగ్స్. ఆర్గనైజ్డ్ డ్రగ్స్ అంటే ఏంటి, డైరెక్ట్గా ప్లాంట్ పార్ట్ తీసుకుని మనం యూజ్ చేస్తే దాన్ని ఆర్గనైజ్డ్ డ్రగ్ అంటాం, దాంట్లో సెల్యులార్ టిష్యూ ఉంటుంది. అన్ఆర్గనైజ్డ్ డ్రగ్స్ అంటే అవి డైరెక్ట్గా ప్లాంట్ పార్ట్స్ కాదు, కొన్ని ఇంటర్మీడియట్ ప్రాసెస్ ద్వారా మాత్రమే వాటిని మనం ఆబ్టైన్ చేస్తాం. సో ఎగ్జాంపుల్ చూడండి, ఇన్సిషన్, డ్రైయింగ్ ఆర్ ఎక్స్ట్రాక్షన్. ఇన్సిషన్ అంటే ఏంటి, ఒక అకేషియా ఉంది అంటే అకేషియా ప్లాంట్, తుమ్మ చెట్టు, దాని నుంచి డైరెక్ట్గా మనకి గమ్ రాదు, దాని యొక్క బార్క్ని చిన్నగా ఇన్సిషన్ చేస్తే అక్కడ నుంచి గమ్ వస్తుంది. సో దాన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో దట్ ఈస్ కాల్డ్ ఇన్సిషన్. అండ్ డ్రైయింగ్ అంటే ఏంటి, మనకు డైరెక్ట్గా ప్లాంట్ పార్ట్స్ మనం యూస్ చేసుకోకపోతే ఏం చేస్తాం, దాన్ని డ్రై చేస్తాం, వాటిని మళ్ళీ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి కొన్ని ప్రాసెస్ యూస్ చేయాలి. సో వీటన్నింటినీ కూడా మనం అన్ఆర్గనైజ్డ్ డ్రగ్స్లోకి పెడుతున్నాం. ఎగ్జాంపుల్ ఓపియం, అలాయ్, కెటచు, గమ్స్, రెజిన్స్, ఇవన్నీ కూడా అన్ఆర్గనైజ్డ్లోకి వస్తాయి. ఆర్గనైజ్డ్ అయితే డైరెక్ట్గా ప్లాంట్ పార్ట్స్ కాబట్టి యాజ్ అబోవ్ మెన్షన్డ్ లీఫ్, ఫ్లవర్, ఫ్రూట్, సీడ్ ఇవన్నీ కూడా ఆర్గనైజ్డ్లోకి వస్తాయి. Drugs like digitalis leaves, belladonna herb and roots, cinnamon bark, linseed, fennel and other umbelliferous fruits are obtained directly from the cultivated plants. సో ఇవన్నీ కూడా మన కల్టివేటెడ్ ప్లాంట్స్ నుంచి డైరెక్ట్గా వచ్చేస్తున్నాయి. కానీ డ్రగ్స్ ఏ సీజన్లో మనం కలెక్ట్ చేయాలి, దే షుడ్ బి కలెక్టెడ్ ఇన్ డెఫినెట్ సీజన్ at particular time of the day at some special stage of development. For example, leaf drugs are collected during the flowering season. ఎందుకంటే మనకి లీఫ్ అనేది మెడిసినల్ పార్ట్, సో దాన్ని ఎప్పుడు కలెక్ట్ చేయాలి, డ్యూరింగ్ ద ఫ్లవరింగ్ సీజన్, బికాస్ ఫ్లవరింగ్ సీజన్లో మాత్రమే ఆ ప్లాంట్ యొక్క లీఫ్ కంప్లీట్గా డెవలప్ అయి ఉంటుంది, ఇంకా డెవలప్ అవ్వాల్సింది ఏం లేదు, కంప్లీట్గా లీఫ్ డెవలప్ అయిన తర్వాత మాత్రమే అది ఫ్లవరింగ్కి వస్తుంది. సో లీఫ్ డ్రగ్స్ అన్నీ కూడా ఫ్లవరింగ్ సీజన్లో కలెక్ట్ చేయాలి. అలాగే క్లోవ్ తీసుకుంటే లవంగ మొగ్గ, క్లోవ్స్ అన్ని బడ్ కండిషన్లో కలెక్ట్ చేయాలి. అలాగే కొరియాండర్ ఫ్రూట్స్, ధనియాలు, సో అవి ఎప్పుడు కలెక్ట్ చేస్తాము, వెన్ కంప్లీట్లీ రైపెన్. సో అవి కంప్లీట్గా రైపెన్ స్టేజ్కి వచ్చినప్పుడు మాత్రమే కలెక్ట్ చేస్తాం. నెక్స్ట్, క్లాసిఫికేషన్ ఆఫ్ క్రూడ్ డ్రగ్స్. సో క్లాసిఫికేషన్ ఎందుకు చేస్తున్నాము, మనకి ఈజీగా క్రూడ్ డ్రగ్స్ గురించి అండర్స్టాండ్ చేసుకోవాలి కాబట్టి 6 టైప్స్గా క్లాసిఫై చేసాం. దాంట్లో ఫస్ట్ వన్ ఆల్ఫాబెటికల్ క్లాసిఫికేషన్. The crude drugs are arranged according to the alphabetical order of the form or of the Latin or English names. సో ఎలా అయినా మనం తీసుకోవచ్చు, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పెట్టడానికి లాటిన్ అయినా తీసుకోవచ్చు, ఇంగ్లీష్ నేమ్స్ అయినా తీసుకోవచ్చు. వాటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పెట్టి క్లాసిఫై చేసిన దాన్ని డిఫరెంట్ బుక్స్లో పెట్టడం జరిగింది. సో వాటి నేమ్స్ ఏంటంటే ఇండియన్ ఫార్మకోపియా, అది 1955లో రాశారు, డిపెండింగ్ ఆన్ ద లాటిన్. అలాగే ఇండియన్ ఫార్మకోపియా ఇన్ 1966 వచ్చేసి ఇట్ డిపెండ్స్ ఆన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. నెక్స్ట్, బ్రిటిష్ ఫార్మకోపియా, సో దాన్ని కూడా
డిపెండింగ్ ఆన్ ద ఇంగ్లీష్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ దీని యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ చూద్దాం. ఆల్ఫాబెటికల్ క్లాసిఫికేషన్ చాలా సింపుల్ మెథడ్. దీంట్లో ఏం జరుగుతుంది, ఇన్ ది సిస్టమ్ లొకేషన్, ట్రేసింగ్ అండ్ ఎడిషన్ ఆఫ్ ద డ్రగ్ ఈజ్ ఈజీ. సో మనకు కొత్తగా ఒక డ్రగ్ దొరికింది, దాన్ని లొకేట్ చేసుకున్నాము, ట్రేస్ చేసుకున్నాము, అలాగే ఇందులో ఎడిషన్ చేయటం కూడా చాలా ఈజీ, యాడ్ చేసేయచ్చు. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ చూస్తే సైంటిఫిక్ నేచర్ ఆఫ్ డ్రగ్ కెనాట్ బి ఐడెంటిఫైడ్ బై దిస్ మెథడ్ వెదర్ దే ఆర్ ఆర్గనైజ్డ్ ఆర్ అన్ఆర్గనైజ్డ్. ఎందుకంటే మనం ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పెట్టాం కదా, అది ఆర్గనైజ్డా అన్ఆర్గనైజ్డా అనేది మనం తెలుసుకోలేం. దిస్ సిస్టమ్ డస్ నాట్ హెల్ప్ ఇన్ డిస్టింగ్విషింగ్ ద డ్రగ్స్ ఆఫ్ ప్లాంట్స్, యానిమల్స్ అండ్ మినరల్ సోర్స్. ఇది కూడా చాలా కష్టం. అది ప్లాంట్ ఆరిజిన్ నుంచి వచ్చిందా, యానిమల్ ఆరిజిన్ నుంచి వచ్చిందా, అలాగే మినరల్ సోర్స్ నుంచి వచ్చిందా అనేది. ఎగ్జాంపుల్ చూడండి, అకేషియా, అగార్, బీస్ వ్యాక్స్, సింకోనా, సిన్నమన్ బార్క్ ఉంది. డిజిటాలిస్ అయితే లీవ్స్ నుంచి వస్తుంది. దతురా అయితే మనకి ఫ్లవర్స్ తీసుకుంటాము. ఎఫిడ్రా, అలాగే ఫెన్నెల్, జింజర్ రైజోమ్ వస్తుంది. సో ఇలాగా డిఫరెన్షియేట్ చేయడం చాలా కష్టం. సో దట్ ఈస్ అ డిసడ్వాంటేజ్ ఆఫ్ ఆల్ఫాబెటికల్ క్లాసిఫికేషన్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి టాక్సనామికల్ ఆర్ బయలాజికల్ క్లాసిఫికేషన్. సో టాక్సనామికల్ అనగానే ఏంటి, క్లాసిఫికేషన్ని బేస్ చేసుకుని, అంటే ప్లాంట్ క్లాసిఫికేషన్ని బేస్ చేసుకుని మనం క్లాసిఫై చేస్తున్నాం. ద డ్రగ్స్ ఆర్ అకార్డింగ్ టు ద ఫైలం, ఆర్డర్, ఫ్యామిలీ, జీనస్ అండ్ స్పీషీస్. సో ఏ టైప్ ఆఫ్ బొటానికల్ క్లాసిఫికేషన్ ఆర్ రెస్ట్రిక్టెడ్ మెయిన్లీ టు క్రూడ్ డ్రగ్స్. సో కొంత రెస్ట్రిక్ట్ చేసినట్టుగా ఉంటుంది, ఎందుకంటే కొన్ని డ్రగ్స్ ఒక ఫైలంలోకి రావు కదా. సో డిఫరెంట్ ఫ్యామిలీస్లో ఉంటాయి, వాటిని క్లాసిఫై చేసి మళ్ళీ బయోలాజికల్ క్లాసిఫికేషన్లో పెట్టడం అనేది కొంత కాంప్లికేటెడ్ ప్రాసెస్. సో ఇక్కడ మనం చూస్తే యాంజియోస్పర్మ్స్లో మోనోకాట్స్ ఉన్నాయి, డైకాట్స్ ఉన్నాయి. దాంట్లో లిలీ ఫ్లోరే ఆర్డర్ ఉంది. ఎగ్జాంపుల్ ఫ్యామిలీ లిలియేసీలో మనకి 2 డ్రగ్స్ వచ్చినాయి, కాల్చికమ్ అండ్ ఆస్పరాగస్. అలాగే మైక్రోస్పెర్మి ఆర్డర్లో తీసుకుంటే ఫ్యామిలీ డయోస్కోరియేసి, దాంట్లో డ్రగ్ వచ్చేసి డయోస్కోరియా అండ్ వెనీలా. పెపావరేల్స్ ఆర్డర్లో ఫ్యామిలీ పెపావరేసి, డ్రగ్ వచ్చేసి ఓపియం. మాల్వేల్స్ ఆర్డర్ తీసుకుంటే ఫ్యామిలీ మాల్వేసీలో డ్రగ్ కాటన్. అలాగే జెరేనియల్స్ ఆర్డర్లో ఫ్యామిలీ రూటేసి, అంటే అన్ని సిట్రస్ ఫ్రూట్సే, సో లెమన్ అండ్ ఆరెంజ్. రోజేల్స్ ఆర్డర్లో ఫ్యామిలీ ఫ్యాబేసి, గ్లైకోరోసా అండ్ సెన్నా. సో అంబెల్లిఫెరేల్స్ ఫ్యామిలీ అంబెల్లిఫెరే, డ్రగ్స్ వచ్చేసి కొరియాండర్, క్యారేవే అండ్ ఫెన్నెల్. జెన్షియానియల్స్ ఆర్డర్లో లొగానియేసి, డ్రగ్ నగ్జోమికా. సో నగ్జోమికాలో సీడ్స్ ఇంపార్టెంట్. సో ఇలాగా మనం క్లాసిఫై చేస్తున్నాం. సో వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్? ఇట్ గివ్స్ ద సిస్టమాటిక్ పొజిషన్ ఆఫ్ ద డ్రగ్ ఇన్ యాక్సెప్టెడ్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్. సో దీంట్లో సిస్టమాటిక్ పొజిషన్ ఈజీగా తెలుసుకోవచ్చు. కీమోటాక్సనామికల్ రిలేషన్స్ కెన్ బి బెస్ట్ అండర్స్టూడ్. సో కెమికల్ రిలేషన్ అలాగే టాక్సనామికల్ రిలేషన్ కూడా చాలా బాగా అర్థమవుతుంది. డిసడ్వాంటేజెస్ తీసుకుంటే ద సిస్టమ్ ఈజ్ క్రిటిసైజ్డ్ ఫర్ ఇట్స్ ఫెయిల్యూర్. సో ఎందుకంటే ఇది ఎందుకు ఫెయిల్ అయింది, టు రికగ్నైజ్ ద ఆర్గనైజ్డ్ కానీ అన్ఆర్గనైజ్డ్ కానీ మనం డిఫరెన్షియేట్ చేయలేము కాబట్టి. కెమికల్ నేచర్ ఆఫ్ యాక్టివ్ కాన్స్టిట్యూయెంట్స్ అండ్ థెరపటిక్ సిగ్నిఫికెన్స్ కెనాట్ బి టేకెన్ ఇన్ టు అకౌంట్. ఎందుకంటే కెమికల్ నేచర్ తీసుకోలేదు, థెరపటిక్ యాక్షన్ కూడా తీసుకోలేదు. ఇట్ గివ్స్ నో ఐడియా ఆఫ్ బయలాజికల్ సోర్స్ ఆర్ మార్ఫలాజికల్ సోర్స్. సో మార్ఫలాజికల్ సోర్స్ నుంచి కానీ బయలాజికల్ సోర్స్ నుంచి కానీ మనకి ఎలాంటి ఐడియా ఇవ్వట్లేదు, ఎందుకంటే ఓన్లీ క్లాసిఫికేషన్ మీద బేస్ చేసుకున్నాం. సో అది మార్ఫాలజీయో బయలాజికల్గా ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనకు తెలియదు. ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఓన్లీ ప్లాంట్ పార్ట్ ఆర్ ప్రోడక్ట్ ఈస్ యూస్డ్. అంతే కదా, కొంత ప్లాంట్ పార్ట్ యూస్ చేస్తున్నాము, కొన్నిసార్లు ప్రోడక్ట్ యూస్ చేస్తున్నాము. సో ఇందులో సిగ్నిఫికెన్స్ మాత్రం తెలియలేదు. ఎలాగా మనం ఐడెంటిఫై చేయాలంటే ఆ డ్రగ్ ఎక్కడి నుంచి వస్తుంది, ప్లాంట్ పార్టా ప్రోడక్టా, అది మనకి ఎలాగా అనేది తెలియట్లేదు కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్ అని చెప్తున్నాం. నెక్స్ట్ మార్ఫలాజికల్ క్లాసిఫికేషన్. సో ద క్రూడ్ డ్రగ్స్ ఆర్ క్లాసిఫైడ్ అకార్డింగ్ టు దర్ మార్ఫలాజికల్ క్యారెక్టర్. సో దేని నుంచి వస్తుంది, లీవ్సా, బార్క్సా, సీడ్సా, ఫ్రూట్సా, రూట్సా, ఫ్లవర్సా అనేది తీసుకుని మార్ఫలాజికల్గా క్లాసిఫై చేశారు. హియర్ ద క్రూడ్ డ్రగ్స్ ఆర్ అరేంజ్డ్ అకార్డింగ్ టు ద పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ ఆర్ యానిమల్ రిప్రజెంటెడ్ ఇన్ టు ఆర్గనైజ్డ్ ఆర్ అన్ఆర్గనైజ్డ్. మనం సెల్యులార్ టిష్యూ ఉంటుందని చెప్పాం కాబట్టి అవి ఆర్గనైజ్డ్లోకి వస్తాయి. ఏ సెల్యులార్ అయితే కనుక అన్ఆర్గనైజ్డ్లోకి వస్తాయి. ఆర్గనైజ్డ్ డ్రగ్స్లోకి ఏమేమి వస్తున్నాయి, లీవ్స్, బార్క్, వుడ్, రూట్, రైజోమ్, సీడ్, ఫ్లవర్స్, ఫ్రూట్, స్టెమ్, హెయిర్ అండ్ ఫైబర్. అలాగే అన్ఆర్గనైజ్డ్లోకి ఏమేమి వస్తున్నాయి,
dried latex, dried juice, dried extracts, gums, resins, fixed oils and fats, waxes, volatile oils, animal products and minerals. ఇవన్నీ కూడా అనార్గనైజ్డ్ డ్రగ్స్లోకి వస్తున్నాయి. సో ఆర్గనైజ్డ్లోకి లీవ్స్ వస్తున్నాయి అన్నాం కదా. లీవ్స్కి ఎగ్జాంపుల్ సెన్నా, డిజిటాలిస్ అండ్ వసాకా. బార్క్లోకి సిన్నమన్ అంటే దాల్చిన చెక్క, అలాగే సింకోనా. వుడ్లోకి శాండిల్వుడ్, రెడ్ శాండిల్వుడ్, ఎర్ర చందనం. రూట్స్ రాల్ఫియా అండ్ లికోరైస్. రాల్ఫియా అనగానే మనకు గుర్తు రావాలి, స్నేక్ బైట్కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ యాంటీ హైపర్టెన్సివ్గా కూడా యూజ్ చేస్తాము. ఫ్లవర్స్ క్లోవ్స్, సాఫ్రాన్ అండ్ పైరిత్రమ్. రైజోమ్స్లోకి జింజర్, టర్మరిక్ అండ్ పోడోఫిలం. జింజర్ అంటే అల్లం, టర్మరిక్ అంటే మనకి పసుపు. సీడ్స్ నగ్జామికా, లిన్సీడ్ అండ్ ఇస్పాగిల్. ఫ్రూట్స్ వచ్చేసి ఫెనెల్, కొరియాండర్ అండ్ కోలోసింత్. కొరియాండర్ అంటే ధనియాలు, అలాగే కొత్తిమీర. నెక్స్ట్ స్టెమ్ ఎఫిడ్రా. హెయిర్ అండ్ ఫైబర్లోకి కాటన్ అండ్ హెంప్ వస్తాయి. అనార్గనైజ్డ్ డ్రగ్స్ తీసుకుంటే డ్రైడ్ లేటెక్స్, ఓపియం, పెపేన్. డ్రైడ్ జ్యూస్ అయితే కనుక ఎల్లో కానీ రెడ్ గమ్ కానీ వస్తాయి. డ్రైడ్ ఎక్స్ట్రాక్ట్స్ అగార్ అగార్, కెటచు, పెక్టిన్. గమ్స్ వచ్చేసి అకేషియా, ట్రగకాంత్, గోర్గమ్. ఫిక్స్డ్ ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ క్యాస్టర్, కాటన్ సీడ్ ఆయిల్, వ్యాక్సెస్, బీస్ వ్యాక్స్, స్పెర్మాషియా. నెక్స్ట్ వాలటైల్ ఆయిల్స్ చూసుకుంటే కొరియాండర్, క్లోవ్, సిన్నమన్. యానిమల్ ప్రోడక్ట్స్ అయితే షార్క్ లివర్ ఆయిల్ అండ్ జిలాటిన్. మినరల్స్ వచ్చేసి బెంటోనైట్ అండ్ కెయోలిన్. రెజిన్స్ తీసుకుంటే మిర్, ఎసఫాయిటిడా అండ్ బాల్సమ్. ఎసఫాయిటిడా అంటే ఇంగువ. ఓకే, సో వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్? ఇట్ ఈస్ మోర్ కన్వీనియంట్ ఫర్ ప్రాక్టికల్ స్టడీ, ఎస్పెషల్లీ వెన్ ద కెమికల్ నేచర్ ఆఫ్ ద డ్రగ్ ఈజ్ నాట్ క్లియర్లీ అండర్స్టూడ్. ఎందుకంటే మార్ఫాలజీని బేస్ చేసుకున్నాం కాబట్టి కెమికల్ నేచర్ తెలియకపోయినా మనకి కన్వీనియంట్గా ఉంటుంది ప్రాక్టికల్ స్టడీకి. వెరీ యూస్ఫుల్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ద అడల్ట్రెంట్స్. సో అడల్ట్రెంట్ని ఈజీగా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. అడల్ట్రెంట్ అంటే ఏం చెప్పుకున్నాము? అసలు మెడిసిన్తో పాటు యాడ్ చేయాల్సిన కొంత కంటెంట్, దాన్నే ఎక్సిపియంట్ అని కూడా అంటాం. డిసడ్వాంటేజెస్: ఇట్ ఈస్ డిఫికల్ట్ టు క్లాసిఫై అన్ఆర్గనైజ్డ్. ఎందుకంటే అది పౌడర్ ఫామ్లో ఉండొచ్చు, లేకపోతే రెజిన్ అవ్వచ్చు, అలోయ్ అవ్వచ్చు, కెటచు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. So the chemical composition, pharmacological behavior and biological source of drugs cannot be characterized by the system. సో కెమికల్ కాంపోజిషన్ తెలీదు, అవి ఫార్మకలాజికల్గా అంటే ఎలాగ బిహేవ్ చేస్తాయి, వాటి యొక్క ఫార్మకలాజికల్ యాక్టివిటీ ఏంటి, మెడిసినల్ ప్రాపర్టీ ఏంటి అనేది మనకు తెలియదు. వెన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ కంటైన్ డిఫరెంట్ కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు క్లాసిఫై. ఎందుకంటే లీవ్స్లో ఒక డ్రగ్ ఉండొచ్చు, రూట్లో ఇంకో డ్రగ్ ఉండొచ్చు. సో అలాంటి వాటిని మనం క్లాసిఫై చేయడం కష్టం. ప్రాసెసింగ్ ఆఫ్ డ్రగ్స్ లైక్ కలెక్షన్, డ్రైయింగ్ అండ్ ప్రిపరేషన్ ఫర్ మార్కెట్ మే చేంజ్ దేర్ ఒరిజినల్ క్యారెక్టర్స్, మేకింగ్ రికగ్నిషన్ క్వైట్ డిఫికల్ట్. సో మనం కలెక్ట్ చేసినప్పుడు ఒక కలర్లో ఉంటాయి డ్రగ్స్, వాటిని డ్రై చేసి మార్కెట్కి మనం పంపించేటప్పుడు ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత వాటి యొక్క ఒరిజినల్ క్యారెక్టర్స్ చేంజ్ అయిపోతే మనం రికగ్నైజ్ చేయడం చాలా కష్టం అని చెప్తున్నారు. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద మార్ఫలాజికల్ క్లాసిఫికేషన్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. వాట్ ఈస్ కెమికల్ క్లాసిఫికేషన్? ద క్రూడ్ డ్రగ్స్ ఆర్ క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ ద యాక్టివ్ ప్రిన్సిపల్స్ ప్రజెంట్ ఇన్ ద ప్లాంట్. సో యాక్టివ్ ప్రిన్సిపల్స్ మీద బేస్ చేసుకుని క్లాసిఫై చేస్తే దాన్ని కెమికల్ క్లాసిఫికేషన్ అంటున్నారు. Irrespective of the morphological characters, the drugs with similar chemical constituents are grouped into the same group. సో మార్ఫాలజీని అసలు కన్సిడర్ చేయట్లేదు, ఓన్లీ కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ సిమిలర్గా ఉంటే దాన్ని సేమ్ గ్రూప్లో పెడుతున్నారు, వాటిని కెమికల్ క్లాసిఫికేషన్ అంటున్నాం. సో వీటి అడ్వాంటేజెస్ చూస్తే ఇట్ ఈస్ ఎ పాపులర్ అప్రోచ్ ఫర్ ఫైటోకెమికల్ స్టడీస్. అలాగే కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ అన్నీ కూడా చాలా ఈజీగా తెలుస్తాయి. మెడిసినల్ యూజెస్ అన్నీ కూడా వెల్ నోన్. డిసడ్వాంటేజెస్ తీసుకుంటే ద డ్రగ్స్ ఆఫ్ డిఫరెంట్ ఆరిజిన్ ఆర్ గ్రూప్డ్ అండర్ సిమిలర్ కెమికల్ స్టడీస్. సో కొన్ని డ్రగ్స్ యొక్క ఆరిజిన్ డిఫరెంట్గా ఉన్న సిమిలర్ కెమికల్స్ అన్నీ కూడా ఒక దాంట్లో గ్రూప్ చేస్తున్నారు. దిస్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ మేక్స్ నో ప్రాపర్ ప్లేస్మెంట్ ఆఫ్ డ్రగ్స్ కంటైనింగ్ టూ డిఫరెంట్ డ్రగ్స్. సో ఒకే ప్లాంట్లో రెండు డిఫరెంట్ డ్రగ్స్ కనుక ఉంటే వాటిని ఎలా ప్లేస్ చేయాలో తెలియట్లేదు. సో దెర్ ఈస్ నో ప్రాపర్ ప్లేస్మెంట్ అని చెప్తున్నారు.
సింకోనా ఎగ్జాంపుల్ తీసుకుంటే దాంట్లో ఆల్కలాయిడ్స్ ఉన్నాయి, గ్లైకోసైడ్స్ ఉన్నాయి. సో సింకోనాని ఎందులో క్లాసిఫై చేయాలి? సో రెండిట్లోనూ పెట్టాలి. సో దట్ ఈస్ ద డిసడ్వాంటేజ్. కెమికల్ క్లాసిఫికేషన్ని మనం డీటెయిల్డ్గా చూస్తున్నాం ఇప్పుడు. ఫస్ట్ వన్ ఆల్కలాయిడ్స్. ఆల్కలాయిడ్స్ ఎందులో ఉన్నాయి? ఎగ్జాంపుల్స్ నికోటియానా. నికోటియానా అంటే టొబాకో ప్లాంట్, నికోటియానా టొబాకం. బెల్లడోనా, సింకోనా, ఓపియం అంటే పాపీ ప్లాంట్, నగ్జామికా, స్ట్రిక్నస్ నగ్జామికా, డీటెయిల్ స్టడీ చదువుతాము. రాల్ఫియాని యాంటీ హైపర్టెన్సివ్ అని కూడా చెప్పాము. క్యాథ్రాంథస్ అంటే బెల్లగన్నేరు. కాల్చికమ్, సో కాల్చికమ్ ఆటమనేల్. కాల్చిసిన్ అనేది మనకి దేని నుంచి వస్తుందో దాని పేరే కాల్చికమ్ ఆటమనేల్. గ్లైకోసైడ్స్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి సెన్నా లీవ్స్, అలాగే ఎలాయ్, గ్లైకోరైజా, ఎలోవెరా తెలిసిందే కదా, సో గ్లైకోరైజా, బ్రాహ్మి అండ్ గింగో బైలోబా, జిమ్నోస్పర్మ్. నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఆర్గానిక్ యాసిడ్స్. సో వీటికి ఎగ్జాంపుల్ సోడియం ఆల్జినేట్, ట్రెగకాంత్, కాటన్ అండ్ టామరిండ్. నెక్స్ట్ వాలటైల్ ఆయిల్స్ వచ్చేసి సిన్నమన్ బార్క్, నట్మెగ్ అంటే జాజికాయ, కార్డమమ్ యాలుకలు, క్లోవ్ లవంగం, మెంథా, సో మెంథా పైపరేటా, అలాగే యూకలిప్టస్, క్యాంఫర్, లెమన్ గ్రాస్ ఆయిల్. క్యాంఫర్ అంటే కర్పూరం. నెక్స్ట్ రెజిన్స్, అసఫాయిటిడా అండ్ బాల్సమ్ ఆఫ్ పేరు. అసఫాయిటిడా అంటే ఇంగువ. నెక్స్ట్ టానిన్స్. టానిన్స్కి ఎగ్జాంపుల్స్ మైరోబైలాన్, ఆమ్లా అండ్ టీ. మైరోబైలాన్ అంటే కరక్కాయ, ఆమ్లా అంటే ఉసిరి. ఎంజైమ్స్ ఇంక్లూడ్ పెప్సిన్, ట్రిప్సిన్, పెపైన్, ప్యాంక్రిటిన్ ఎక్సెట్రా. లిపిడ్స్ తీసుకుంటే బీస్వాక్స్ అండ్ కోకుమ్ బటర్. ఎస్టర్స్ వచ్చేసి పైరిత్రమ్. సో పైరిత్రమ్ అనేది ఫ్లవర్స్ మనకి ఈజీగా తెలుస్తాయి. యాంటీబయోటిక్స్, సో దే ఇంక్లూడ్ పెన్సిలిన్ అండ్ సెఫలోస్పోరిన్స్. నెక్స్ట్ వన్ ఫార్మకలాజికల్ క్లాసిఫికేషన్. సో మెడిసినల్ ప్రాపర్టీని బేస్ చేసుకుని వాటి యొక్క ఫార్మకలాజికల్ యాక్టివిటీని బేస్ చేసుకుని గ్రూప్ చేస్తే వాటిని ఫార్మకలాజికల్ క్లాసిఫికేషన్ అంటున్నారు. సో థెరపటిక్ యూజెస్ని కన్సిడర్ చేయాలి. దిస్ ఈజ్ ఫాలోయింగ్ ఆల్సో నోన్ యాజ్ థెరపటిక్ క్లాసిఫికేషన్ అంటున్నారు. సో మోస్ట్లీ ఫాలోడ్ మెథడ్ అని చెప్తున్నారు. అడ్వాంటేజెస్ చూస్తే ద స్పెషల్ అడ్వాంటేజ్ ఈస్ దట్ ఈవెన్ ఇఫ్ కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ద క్రూడ్ డ్రగ్స్ ఆర్ నాట్ నోన్, దిస్ ఈస్ వెరీ పాసిబిలిటీ ఆఫ్ అడ్వాంటేజ్. సో మనకి అడ్వాంటేజ్ ఏంటి? క్రూడ్ డ్రగ్ యొక్క కెమికల్ కాన్స్టిట్యూయెంట్ తెలియకపోయినా మనం దీన్ని ఈజీగా చదవచ్చు. దే ఆర్ క్లాసిఫైడ్ ప్రాపర్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ థెరపటిక్ యాక్షన్. సో దాన్నే మనం ఫార్మకలాజికల్ యూజ్ అని కూడా చెప్తున్నాం. దిస్ క్యాన్ బి యూజ్డ్ ఫర్ సజెస్టింగ్ సబ్స్టిట్యూట్స్ ఆఫ్ డ్రగ్స్. అంటే మనకి ఒక డ్రగ్ అవైలబుల్గా లేకపోతే దాన్ని రీప్లేస్ చేయడానికి అదే టైంలో, ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఇంకొక డ్రగ్ని ఎలా యూజ్ చేయొచ్చు, అంటే ఏ డ్రగ్ మనకి యూజ్ అవుతుంది అనేది కూడా ఈజీగా తెలుస్తుంది. సో వాట్ ఆర్ ద ఫార్మకలాజికల్ కేటగిరీస్ అండ్ ఆల్సో ఎగ్జాంపుల్స్ కమ్స్ అండర్. సో ఫస్ట్ వన్ డ్రగ్స్ యాక్టింగ్ ఆన్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్. దాంట్లో ఫస్ట్ వచ్చేసి బిట్టర్స్ అంటాము, దానికి ఎగ్జాంపుల్ సింకోనా. అలాగే కార్మినేటివ్స్ అంటే విచ్ ఇంప్రూవ్స్ అవర్ డైజెషన్. సో అలాంటివి మెంథా, కార్డమమ్ అండ్ ఫెనల్. ఎమిటిక్ అంటే వామిటింగ్ సెన్సేషన్కి యూజ్ చేసేవి, ఎగ్జాంపుల్ ఇపకాక్యునా. యాంటీ అమీబిక్ అంటే మనకి అమీబిక్ డీసెంట్రీ అంటాము. సో అమీబియాసిస్, అమీబిక్ డీసెంట్రీ అలాంటి వాటికి అగెనిస్ట్గా యూజ్ చేసే వాటిని యాంటీ అమీబిక్స్ అంటాము. సో దే ఇంక్లూడ్ ఇపకాక్యునా, సిఫాలిస్ ఇపకాక్యునా ఉంటుంది. లాక్సేటివ్స్. సో లాక్సేటివ్ అంటే విచ్ ప్రమోట్ ద ఇవాక్యువేషన్ ఆఫ్ బవెల్స్ అనమాట, ఎగ్జాంపుల్ అగార్ అండ్ బనానా. సో పర్గేటివ్ విచ్ యాక్ట్స్ యాజ్ ఎ స్ట్రాంగ్ లాక్సేటివ్, ఎగ్జాంపుల్ సెన్నా అండ్ క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం. క్యాథారిటిక్స్గా కూడా మనకి సెన్నా యూస్ చేస్తాము. నెక్స్ట్ డ్రగ్స్ యాక్టింగ్ ఆన్ రెస్పిరేటరీ సిస్టమ్. సో రెస్పిరేషన్కి యూస్ చేసేవి ఎక్స్పెక్టరెంట్ అంటే దగ్గు ఎక్కువగా వచ్చినప్పుడు, విచ్ రిలీవ్స్ కఫ్ అని చెప్తాం, వసాకా, లికోరైస్ అండ్ ఇపకాక్యునా. యాంటీటసివ్ కూడా విచ్ ఈస్ యాక్టింగ్ ఆన్ అ రెస్పిరేటరీ సిస్టమ్ విచ్ రిలీవ్స్ కఫ్ అని చెప్తాము, ఎగ్జాంపుల్ ఓపియం, పాపీ ప్లాంట్. నెక్స్ట్ బ్రాంకోడైలేటర్. సో బ్రాంకోడైలేటర్ అనేది ఎప్పుడు యూస్ చేస్తామంటే
ఎక్కువగా లంగ్స్కి ఇంకా ఎఫెక్ట్ అయినప్పుడు, నాట్ ఓన్లీ కఫ్ ఆల్సో ఎఫెక్ట్ ద లంగ్స్ అనమాట. ఎగ్జాంపుల్ ఎఫిడ్రా అండ్ టీ. అలాగే డ్రగ్స్ యాక్టింగ్ ఆన్ కార్డియోవాస్కులర్ సిస్టమ్. సో హార్ట్ మీద ఎక్కువగా యూస్ చేసే డ్రగ్స్ అనమాట. కార్డియోటానిక్గా యూస్ చేసేవి డిజిటాలిస్ అండ్ స్ట్రోఫాంథస్. డిజిటాలిస్ అనగానే మనకి లీవ్స్ గుర్తు రావాలి. డిజిటాలిస్ లీవ్స్ ఆర్ యాక్టింగ్ యాజ్ ఏ కార్డియోటానిక్, వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ కార్డియో డిప్రెసెన్స్. సో ఏదైతే హార్ట్ యొక్క యాక్టివిటీని డిప్రెస్ చేయాలో అలాంటి యొక్క డ్రగ్ పేరు ఏంటంటే సింకోనా. వాసో కన్స్ట్రిక్టర్. సో మనకి వెజల్స్ ఉంటున్నాయి కదా, హార్ట్ నుంచి వెళ్తున్నవి వస్తున్నవి, వెజల్స్ని కన్స్ట్రిక్ట్ అంటే ఎక్స్పాన్షన్ కాకుండా కన్స్ట్రిక్ట్ చేయాల్సినవి. వాటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఎర్గాట్ అండ్ ఎఫిడ్రా. యాంటీ హైపర్టెన్సివ్. మనకి హైపర్ టెన్షన్ వచ్చినప్పుడు వాటికి ఎగ్నెస్ట్గా యూస్ చేసే డ్రగ్స్ని యాంటీ హైపర్టెన్సివ్ అంటాము. ఎగ్జాంపుల్ రాల్ఫియా. ఆల్రెడీ మనం రాల్ఫియాకి ఎగ్జాంపుల్ చెప్పాం కదా, యాంటీ హైపర్టెన్సివ్గా యూస్ చేస్తాము. డ్రగ్స్ యాక్టింగ్ ఆన్ ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్. సో మనకి బ్రెయిన్ మీద యాక్ట్ చేసేవి, అలాగే ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్, హోల్ నర్వస్ సిస్టమ్. సో అడ్రినర్జిక్ అంటున్నారు. సో అడ్రినర్జిక్గా యూస్ చేసేది ఎఫిడ్రా. కొలినర్జిక్ అంటే విచ్ రిలీజెస్ కొలీన్ అంటాం, దాన్ని కొలినర్జిక్ అని చెప్తాం. దానికి ఎగ్జాంపుల్ ఫైసోస్టిగ్మా అండ్ పైలోకార్పస్. యాంటీ కొలినర్జిక్ అంటే ఎక్కువగా కొలిన్ని సెక్రెట్ చేస్తే సెక్రెట్ చెయ్యకుండా ఉండటానికి ఎగ్నెస్ట్గా యూస్ చేస్తాం, దాన్ని యాంటీ కొలినర్జిక్ అంటాము. వాటికి ఎగ్జాంపుల్ దతురా. డ్రగ్స్ యాక్టింగ్ ఆన్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్. సో ఇప్పుడు మనకి బ్రెయిన్ మీద కంప్లీట్గా యాక్ట్ చేసేది సెంట్రల్ ఎనాల్జెసిక్ అంటే పెయిన్ రిలీవర్. ఇట్ ఇంక్లూడ్ ద ఎగ్జాంపుల్ ఓపియం. నెక్స్ట్ సిఎన్ఎస్ డిప్రెసెంట్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ వచ్చేసి బెల్లడోనా, ఓపియం అండ్ హయోసియమస్. సిఎన్ఎస్ స్టిమ్యులెంట్. సో అర్లీ మార్నింగ్ మనం సిఎన్ఎస్ స్టిమ్యులెంట్సే యూస్ చేస్తాము, దట్ ఈస్ టీ అండ్ కాఫీ. అనెలెప్టిక్. సో నర్వస్ సిస్టమ్ మీద యాక్ట్ చేసే వాటిని అనెలెప్టిక్స్ అంటాము. ఎగ్జాంపుల్ నక్సామిక్ అండ్ క్యాంఫర్. సో మన క్యాంఫర్ కనుక ఒక్కసారే మనం వాటి యొక్క ఆరోమాటిక్ ఫ్లేవర్ కనుక చూస్తే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఈజీగా యాక్టివేట్ అవుతుంది. హాలోసినోజెనిక్స్. సో హాలోసినోజెనిక్స్ అంటే మత్తునిచ్చే పదార్థాలు. సో కన్నాబిస్ అండ్ పాపిలేటెక్స్. నెక్స్ట్ యాంటీస్పాస్మోడిక్. యాంటీస్పాస్మోడిక్ అంటే విచ్ రిలీజ్ స్పాజిమ్ ఆర్ కంప్లీట్లీ హార్డ్ స్టొమక్ కేక్, యాంటీస్పాస్మోడిక్ అంటే. ఎగ్జాంపుల్ దాతురా అండ్ ఓపియం. అలాగే యాంటీ క్యాన్సర్ వింకా, పోడోఫిలం అండ్ టాక్సాస్. వింకా అంటే తెలియకపోవచ్చు, వింకా రోసియా అనేది ఓల్డ్ నేమ్, ఇప్పుడు కొత్త నేమ్ వచ్చేసి క్యాథరాంథస్ రోసియస్, బిళ్ళగన్నేరు. మనకి దతురా యాంటీస్పాస్మోడిక్ అన్నాం కదా, దతురా అంటే ఉమ్మెత్త. యాంటీ రుమాటిక్ తీసుకుంటే ఎగ్జాంపుల్ కాల్చికమ్ అండ్ గగుల్. రుమాటిక్ అంటే ఏంటి, రుమాటిక్ పెయిన్స్ రిలీవ్ చేసేవి, రుమాటిజం అంటే జాయింట్ పెయిన్స్ అనమాట. యాంటీ హెల్మెంథటిక్. సో హెల్మెంత్ పారాసైట్స్ ఎప్పుడైనా స్టొమక్లో ఉంటే వాటికి ఎగ్నెస్ట్గా యాక్ట్ చేసే వాటిని యాంటీ హెల్మెంథటిక్ అంటాం. హెల్మెంత్ పారాసైట్స్ అంటే ఏంటి, ప్లాటీ హెల్మెంతిస్, నిమాటి హెల్మెంతిస్లో ఉన్నాయి కదా, ఆ రెండు ఫైలమ్స్లో ఉన్న వాటిని యాంటీ హెల్మెంత్ పారాసైట్స్ అంటాము. వాటికి ఎగ్నెస్ట్గా యాక్ట్ చేసే ఎగ్జాంపుల్ ఏంటంటే డ్రగ్స్ మేల్ఫార్న్ అండ్ విదంగ్. అలాగే నెక్స్ట్ ఆస్ట్రింజెంట్. సో ఇవి కూడా బిట్టర్స్లోకి రావచ్చు, కటచ్చు అండ్ మైరోబైలాన్స్. సో ఆస్ట్రింజెంట్ కూడా విచ్ యాక్ట్స్ ఆన్ కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్. యాంటీ మలేరియల్స్. మలేరియల్ పారాసైట్కి ఎగ్నెస్ట్గా యాక్ట్ చేసేది సింకోనా బార్క్ అనమాట. నెక్స్ట్ ఇమ్యూనో మాడ్యులేటరీ. సో ఇమ్యూన్ సిస్టమ్ని మాడ్యులేట్ చేసేవి తులసి, అశ్వగంధ అండ్ ఆస్పరాగస్. సో నెక్స్ట్ ఇమ్యూనైజింగ్ ఏజెంట్. మనకి ఇమ్యూన్ సిస్టమ్ని ఎక్కువగా యాక్టివేట్ చేయడానికి వ్యాక్సిన్స్, టాక్సాయిడ్స్ అండ్ యాంటీటాక్సిన్స్. సో నెక్స్ట్ వన్ డ్రగ్స్ యాక్టింగ్ ఆన్ స్కిన్ మెంబ్రెయిన్. స్కిన్ మెంబ్రెయిన్ మీద ఏమేమి యాక్ట్ చేస్తున్నాయి, బీస్ వ్యాక్స్, వూల్ ఫ్యాట్, బాల్సమ్ ఆఫ్ తోలు. సో ఇవన్నీ కూడా స్కిన్ మెంబ్రెయిన్ మీద యాక్ట్ చేస్తున్నాయి. కీమోథెరపటిక్స్. సో కెమికల్ యాక్షన్ ఎక్కువగా ఉండేవి, థెరపటిక్ యాక్షన్ ఇంకా ఇంప్రూవ్ చేయటానికి. దోస్ ఇంక్లూడ్ యాంటీబయాటిక్స్. సో నెక్స్ట్ లోకల్ అనెస్థెటిక్స్ అంటే లోకల్గా మనకి అనెస్థీషియా అవ్వటానికి. ఎగ్జాంపుల్ కోకా ప్లాంట్ ఉంటుంది కదా, సో దట్ ఈస్ యాక్టింగ్ యాజ్ అ లోకల్ అనెస్థెటిక్. నెక్స్ట్ వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫార్మకలాజికల్ క్లాసిఫికేషన్ రిగార్డ్లెస్ ఆఫ్ మార్ఫాలజీ, టాక్సనామికల్ స్టేటస్ ఆర్ కెమికల్ నేచర్. సో వీటి డిసడ్వాంటేజ్ ఏంటి, ఫస్ట్ వన్ మార్ఫాలజీని మనం తీసుకోలేదు, టాక్సనామికల్ స్టేటస్ కూడా చూడట్లేదు, ఓన్లీ కెమికల్ నేచర్.
The drugs are grouped together provided they exhibit similar morphological uses. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, సింకోనా అనేది యాంటీ మలేరియల్ డ్రగ్, దాంట్లో క్వినైన్ ప్రజెన్స్ ఉంది కాబట్టి వాటిని హార్ట్లో పెట్టాలా, లేదా క్వినిడిన్ అనేది ఉంది కాబట్టి యాంటీ అర్రిథమిక్ డ్రగ్లో పెట్టాలా. ఇవి రెండు కూడా సిమిలర్ ఫార్మకలాజికల్ యూజెస్ ఉన్నాయి కాబట్టి సింకోనాని ఎందులో పెట్టాలి, యాంటీ అరిథమిక్లో పెట్టాలి, కానీ అలాగే యాంటీ మలేరియల్లో కూడా పెట్టాలి. బట్ దేర్ ఈస్ కాంట్రవర్సీ రిగార్డింగ్ సమ్ డ్రగ్స్ విచ్ ఆర్ హ్యావింగ్ మెనీ ఫార్మకలాజికల్ యూజెస్. సో లాస్ట్ వన్ ఇంక్లూడ్ కీమో టాక్సనామిక్ క్లాసిఫికేషన్. సో దీంట్లో ఈక్వల్ ఇంపార్టెన్స్ టాక్సనామీకి ఇచ్చారు, అలాగే కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్కి కూడా ఇచ్చారు. కొన్ని క్లాసెస్ తీసుకుంటే వీటికి దీస్ గివ్ బర్త్ టు ఎ న్యూ కాన్సెప్ట్ ఆఫ్ కీమో టాక్సానమీ. అంటే దీన్ని ఎలా యూస్ చేసుకుంటున్నారంటే కెమికల్ ఫ్యాక్ట్స్ అలాగే క్యారెక్టర్స్ ఫర్ అండర్స్టాండింగ్ ద టాక్సానమికల్ స్టేటస్, రిలేషన్షిప్స్ అండ్ ఇవల్యూషన్ ఆఫ్ ప్లాంట్స్. సో టాక్సానమీని బేస్ చేసుకుని కెమికల్ రిలేషన్షిప్ తీసుకుని అలాగే ఇవల్యూషన్ని బేస్ చేసుకుని చేస్తున్నారు. ఎగ్జాంపుల్ ట్రోపెన్ ఆల్కలాయిడ్స్ ఉంది. దీస్ జనరల్లీ అక్కర్ అమాంగ్ సొలనేసి సర్వింగ్ యాజ్ ఎ కీమో టాక్సానమిక్ మార్కర్. సిమిలర్లీ అలాగే తీసుకుంటున్నా ఇంకొకటి సెకండరీ మెటబలైట్స్, దే కెన్ సర్వ్ యాజ్ ద బేసిస్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ క్రూడ్ డ్రగ్స్. సో సెకండరీ మెటబలైట్స్ అన్నీ కూడా క్లాసిఫికేషన్ ఈజీగా చేయొచ్చు. ఇట్ ఈస్ అ లేటెస్ట్ సిస్టమ్ దట్ గివ్స్ మోర్ స్కోప్ ఫర్ అండర్స్టాండింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్, దేర్ బయోసింథసిస్ అండ్ దేర్ ఫార్మకలాజికల్ యాక్షన్. సో లేటెస్ట్ సిస్టమ్ అని ఎందుకు చెప్తున్నామంటే రెండింటిని మర్జ్ చేయడం జరిగింది వాళ్ళు, కెమికల్ కాన్స్టిట్యూయెంట్ని అలాగే టాక్సానమీని కూడా బేస్ చేసుకున్నారు కాబట్టి బయోసింథసిస్ ఆఫ్ ఫార్మకలాజికల్ యాక్షన్ని కూడా ఇక్కడ చెప్తున్నారు. సో ఫైనల్లీ ద సమ్మరీ ఇంక్లూడ్ మనకి డెఫినేషన్ ఆఫ్ ఫార్మకాగ్నసీ చూసాము, వేరియస్ క్రూడ్ డ్రగ్స్ యొక్క హిస్టరీ తెలుసుకోవాలి, ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి, కెమికల్ మెథడ్స్, మెథడ్ ఆఫ్ కల్టివేషన్, ప్రిజర్వేషన్ మెథడ్స్, అడల్టరెంట్స్ అండ్ సబ్స్టిట్యూయెంట్స్, ఇవన్నీ తెలుసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ క్రూడ్ డ్రగ్స్. సో క్లాసిఫికేషన్ తీసుకుంటే ఏం చెప్తున్నాము, ఆల్ఫాబెటికల్ క్లాసిఫికేషన్ ఫస్ట్ వన్, టాక్సనామికల్ క్లాసిఫికేషన్ని బేస్ చేసి అంటే ప్లాంట్ క్లాసిఫికేషన్ని బేస్ చేసుకుని క్రూడ్ డ్రగ్ క్లాసిఫికే చేశారు. నెక్స్ట్ మార్ఫలాజికల్ క్లాసిఫికేషన్ చూసాము. నెక్స్ట్ కెమికల్ క్లాసిఫికేషన్, ఫార్మకలాజికల్ క్లాసిఫికేషన్ అంటే థెరపటిక్ యాక్షన్ మీద బేస్ చేసుకుని, అండ్ ఫైనల్లీ కీమో టాక్సనామిక్ క్లాసిఫికేషన్. సో వీటన్నిటిలోనూ మనం డీటెయిల్డ్ స్టడీ చదివేది ఓన్లీ 2 chemical and pharmacological classification because they are mostly understood and comes under thorough study of crude drugs, okay, because of easy understanding. So that is about the pharmacognosy introduction and also classification of crude drugs. Thank you. We will meet in the next video.